హలో అండి, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కొత్త పద్ధతిలో బంగాళదుంప టమాటా మిర్చి కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇక్కడ అన్నీ సన్నగా కట్ చేసుకొని కూరగాయలన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత కరివేపాకు ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక గంటె ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి దంచి వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో మీరు చేసి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక ప్లేట్ తినేవాళ్ళు 3 ప్లేట్లు లాగిచ్చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు బాగా దోరగా వేయించుకోండి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ దోరగా వేయించుకోవాలి. అవి వేగేంత వరకు వేయించుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత అవి పోపు బాగా మాడకుండానే కొంచెం లైట్గా ఉండగానే ఇప్పుడు కూరగాయలు వేసేసుకోవాలి. ఈ తరిగి పెట్టుకున్న కూరగాయలని వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం కూరగాయలు తరిగేటప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే మనకి గుజ్జుగా గ్రేవ్ వస్తుంది. వాటితోనే గ్రేవ్ మగ్గిపోతుంది అన్నమాట, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ కూరగాయల్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి 1 స్పూను. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. బాగా కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటికే సగం బాగా మగ్గిపోయిందండి కర్రీ. చూడండి ఎంత బాగుందో. తర్వాత కారం వేసిన తర్వాత మరలా దగ్గరకు అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత దీనిలో బాగా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ టేస్ట్ కోసం 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ కూర. తప్పకుండా మీరు చేసుకోండి. చాలా టేస్ట్ అదిరిపోయిద్ది, బాగుంటుంది అసలు. ఈ కూర అన్నిటిలోకి, టిఫిన్స్లోకి, వేడి రైస్లోకి బాగుంటుంది. అంతేనండి.